సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు పార్లమెంటు సభ్యుడు ఎమ్మెల్యే దివంగత నూతన కాలువ రామకృష్ణారెడ్డి 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. పుంగనూరు నియోజకవర్గం ఎర్రాతివారిపల్లెలో మకర జ్యోతి సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించారు. పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులయ్యారు. పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆనవాయితీ ప్రకారం భక్తులకు సర్వ సౌకర్యాలు కల్పించి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణాన్ని కర్పూర వెలుగులతో ప్రజ్వలించే విధంగా కర్పూరాన్ని ప్రమిదల్లో పెట్టి ప్రజ్వలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు నియోజకవర్గంలోని ఎర్రాతివారిపల్లెలోని అయ్యప్ప స్వామి ఆలయానికి పలు గ్రామాలు జిల్లాల వారీగా భక్తులు రావడం జరిగింది. స్వామివారిని దర్శించి వారి కృపకు పాత్రులయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అధిక సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల 15వ తేదీన 6వ తరగతి మరియు 9వ తరగతి విద్యార్థులకు సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో అత్యుత్తమైనటువంటి విద్యాలయంలో సైనిక స్కూల్ ఒకటి. ఈ విద్యాలయం 6వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా సైనిక ప్రవేశ పరీక్షల కోసం ఎదురు చూడడం, ఆ తరుణం కాస్త రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కూడా హాల్ టికెట్స్ తో సిద్ధంగా ఉన్నారు. 6వ తరగతి పరీక్ష ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మొదటి పరీక్ష, ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 50 నిమిషాల వరకు రెండవ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా 9వ తరగతి సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షలకు ఉదయం 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాలకు మొదటి పరీక్ష, రెండవ పరీక్ష 12 గంటల నుండి 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని సైనిక స్కూల్స్ యాజమాన్యం ఎస్ఆర్టీవీకి తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో దాదాపు 35 సంవత్సరాలు రాజకీయాలలో ఉంటూ గల్లీ నుండి ఢిల్లీకి ఎదిగిన రాజకీయ సీనియర్ నాయకుడు దివంగత నూతన కాలువ రామకృష్ణారెడ్డి 81వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడు మాజీ పుంగనూరు ఎంపీపీ ఆర్ రత్నములు మాట్లాడుతూ దివంగత చిత్తూరు పార్లమెంటు సభ్యులు మరియు పుంగనూరు ఎమ్మెల్యే జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ చౌడేపల్లి ఎంపీపీ పలంనేడు తనఖా బ్యాంక్ అధ్యక్షులుగా, కెలవాతి సర్పంచ్ గా అంచెలంచెలుగా ఎదిగి ప్రజాభిమానం చూరగొని పార్లమెంటు సభ్యులు స్థానానికి ఎదిగారని వారు తెలిపారు. ఎన్నికలలో తప్పితే పార్టీల ప్రమేయం లేకుండా ప్రజలందరి అభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని వారు కొనియాడారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, గ్రామాలకు రోడ్లు, బస్ షెల్టర్లు నిర్మాణానికి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ టీడీపీ ఉపాధ్యక్షునిగా పార్టీ బలోపేతానికి విశేష సేవలందించిన ఘనత ఆయనకే దక్కిందని వారు కొనియాడారు. తొలుత దివంగత రామకృష్ణారెడ్డి 81వ జయంతిని సందర్భంగా కేక్ ను కట్ చేసి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కేక్ ను పంచిపెట్టారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. చూడగొట్టు దమ్మ కత్తి అట్లా పెట్టుకో అట్లే కత్తి అట్లా పెట్టుకోండి. సరేనా ప్రజలందరికీ కూడా ఈరోజు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ
సందర్భంగా కోరుకుంటూ మరో విషయం ఏమిటంటే ఈరోజు కీర్తి చేసిన మీ అందరి అభిమాన పాత్రైనటువంటి పెద్దలు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఊరుకు సంబంధించినటువంటి మా తండ్రి గారైనటువంటి కీర్తి రామకృష్ణారెడ్డి గారి యొక్క 81వ జయంతి సందర్భంగా కూడా ఇక్కడ అందరూ కూడా రావడం ఆయన విగ్రహాల దగ్గర కూడా ఈరోజు అందరూ కూడా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అందరికీ కూడా ఆయన ఎంతో గతంలో ఆయన చేసేటువంటి ఏదైతే ప్రజల్లో హృదయాలు నిలిచిపోయాడో మారు మూలకి ఏ మూలకి వెళ్ళినా కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ కూడా ఆయన పరిధిలో ఎంపీ పరిధిలో ఆయన అందరి మన్ననలు పొంది ఆనాటి రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు పోయి తెలుగుదేశం పార్టీకి ఎంతో అండగా ఉండి కూడా ఈ కుదురు నియోజకవర్గంలో కంచుకోటగా కూడా తీర్చిదిద్దినటువంటి ఘన చరిత్ర పెద్దలు రామకృష్ణారెడ్డి గారు. అదేవిధంగా ఆయన కక్షలో కార్పణ్యాలు లేకుండా కూడా ఏ ఎదుటి పార్టీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా రాజకీయాలు రాజకీయాలు చూస్తూ ఎలక్షన్ తర్వాత ప్రజలందరూ తన వాళ్ళే అని చెప్పేసి అతనికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకందరికి కూడా ఏ గ్రామంలో ఏ అవసరం వచ్చినా కూడా మారుమూలలోకి వెళ్ళి ఆయన సొంతంగా ప్రజలు విచారించి ఆరోగ్యం కూడా సరిలేకుండా ఉంటే కూడా ఆయన మారుమూలలో కూడా వెళ్ళి గ్రామాల్లో ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ రోజు చూద్దామంటే కూడా దాదాపు 60% ఈ పుత్తూరు నియోజకవర్గంలో కరెంటు లేనటువంటి పరిస్థితి ఆయన ఎమ్మెల్యే అయిన సందర్భంలో 170% గ్రామాల్లో ఒక రోడ్డు లేదు, స్కూలు లేవు, స్కూల్ బిల్డింగ్ లేవు, తాగేదానికి నీళ్ళు లేవు, నీళ్ళ ట్యాంకులు లేవు. కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతనే పూర్తిగా కూడా 100% ఆయన హయాంలోనే కూడా ఎలక్ట్రిసిటీ అది కరెంట్ ఇవ్వడం అన్ని గ్రామాలకు జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల దేవస్థానం పోయకొండ గంగమ్మ, వాయిలీశ్వర స్వామి, అగస్తీశ్వర స్వామి ముఖ్యంగా కూడా గుళ్ళకంతా కూడా ఆయన గుళ్ళపైన కూడా ఆ రోజు వెలుగు ఇచ్చి భక్తులు కూడా సౌకర్యం చేసే విధంగా కూడా ఆయన పనిచేశారు. అందుకనే ఈరోజు ఆయనని అందరూ కూడా స్మరించుకుంటారు. ఎదుటి పార్టీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు కూడా ఆయనకు తిట్టేదానికి కూడా విమర్శించేదానికి కూడా అవకాశం లేకుండా కూడా ఆయన రాజకీయం కూడా చేశారు. అటువంటి వారు అరుదుగా ఉంటారు. అటువంటి వారు కూడా మన తెలుగుదేశం పార్టీలో కూడా మేము కూడా ఈ రోజు ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తూ చంద్రబాబు నాయుడికి ఎంతో చోదరి మాదిరిగా ఉండి కూడా ఆయనకి ఎంతో ఈ జిల్లాలో సమర్థంగా కూడా ఆయన మా కుటుంబం తరఫున కూడా మా సోదరు అమర్నాథ్ గారి ఈ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఎందుకంటే వారి తరఫున కూడా మేము కూడా గత సంవత్సరాలుగా కూడా మేము కూడా ప్రజలకు దగ్గరగా ఉండి వారు లేని లోటు మా స్థాయి శక్తిలో కూడా మేము తిరిగే మీ అందరూ కూడా ముందుకు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దల ఆశీస్సులు రామారావు గారి ఆశీస్సులు అందరికీ కూడా ఈరోజు మన ప్రజలకందరికీ ఉండాలి. సుఖ సంతోషాలతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పెద్దలు సాంబయ్య గారు, అదేవిధంగా సోమల్ నుంచి వచ్చారు, మాజీ డిప్యూటీసీ మన అష్రఫ్ అలీ వచ్చారు, మన మైనార్టీ నాయకులు జిల్లా సోమల్ నుంచి, అదేవిధంగా కూడా మాజీ డిప్యూటీ వెంకటరమణాథ్ గారు, రత్తమ్మ సీనియర్ తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా చాలా మంది అభిమానులు కూడా ఈరోజు గ్రామాల నుంచి వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా వారి తరఫున మా కుటుంబం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నారావారిపల్లిలో ఆయన సతీమణి భువనేశ్వరి, దేవరాజ్, నారా లోకేష్ బ్రహ్మణిలు ఇతర కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాల వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత అక్కడ సమీపంలోని నాగలమ్మ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి నాగలమ్మ దేవత కృపకు పాత్రులయ్యారు. తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు వారి తల్లిదండ్రుల సమాధుల దగ్గరికి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. సంక్రాంతి లక్ష్మికి స్వాగత గీతాన్ని రచించారు దాసర కృష్ణారెడ్డి, ఆలపించిన వారు గురుమూర్తి. క్రాంతి అంటేనే వెలుగు పుంజాలతో దేదీప్యమానంగా వెలిగే ప్రకాశం. మానవులందరి జీవితాల్ని వెలుగుబాట ప్రసరింపజేసే హిందువుల పండుగలలో సంక్రాంతి పండుగ నిజంగానే సంబరాల పర్వం. ఈ పండుగ సౌరమానాన్ని అనుసరించి వస్తుంది. ఈ పండుగ అనంతరం పగలు సమయం పెరిగి రాత్రి సమయం కొంత తక్కువగా ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోనే అడుగుపెట్టే సంక్రాంతి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. సంక్రాంతితో నగరాలు పట్టణాలు కూడా గ్రామీణ సాంప్రదాయ శోభాలతో తెలుగు సంస్కృతికి సంపూర్ణంగా అద్దం పట్టే పెద్ద పండుగ ఇది. గ్రామాలు ధనధాన్యాలతో పాడి పంటలతో కలకలలాడుతూ ధాన్యాల రాసులు ఇళ్ల నిండా కలకలలాడుతుంటాయి. పంటల సిరి ప్రజలకు జీవనాడి. ధనుర్మాసం ఆరంభంతోనే అన్ని ప్రాంతాల్లో నా పండుగ శోభ వచ్చేస్తుంది. పంట చేతికి రావడమే అన్నదాతలకు మిన్నంటిన ఆనందాల పండుగ. ఆ పంటల పండుగ దేశంలోని అనేక చోట్ల వేరువేరు పేర్లతో ప్రాంతాల వారీగా విభిన్న రీతిలో
శోభత్కరంగా పండుగ చేసుకుంటారు. ఇళ్ల ముంగిళ్ళు రకరకాల రంగుల మేళ కలయికతో ఆడపడుచులు రంగవల్లులను వివిధ భంగిమలతో తీర్చిదిద్ది పౌషలక్ష్మికి సాదర సంక్రాంతి స్వాగతం పలుకగా అబ్బురపరిచే గొబ్బెమ్మలను రంగవల్లుల మధ్యన ఉంచి గుమ్మడి, బొండుమల్లెలు, తంగేడు పూలతో కన్నుల పండుగగా శోభాయమానంగా అలంకరించి అష్టలక్ష్ములను ఆవాహన గావించడం జరుగుతుంది. గొబ్బి, గొబ్బెమ్మ అంటే ఎవరో కాదు, సర్వ సంపదలకు ఆలవాలమైన సాక్షాత్తు లక్ష్మీదేవి. కల్లాపి జల్లి బియ్యం పిండితో తీర్చిదిద్దిన ముగ్గులు, పసుపు కుంకుమలతో పూల గుచ్చాలతో స్వాగతం ప్రజల అంతరంగ భక్తి పూర్వక నివేదనల్ని లక్ష్మికి నివేదించడమే. సంక్రాంతి ముందు రోజు భోగి మంటలతోనూ కొత్త మట్టి కుండలో వండిన పొంగలిని సాక్షాత్తు సూర్యుడికి నివేదించి చలికి వీడ్కోలు పలకడంతో చైతన్యం పుంజుకుంటుంది. పిల్లలకు భోగి పళ్ళు పోయడం, బొమ్మల కొలువు, నీలాకాశంలో నింగిని చుంబించే పతంగులు, తీపి పిండి వంటలతో పిల్లాపాపల సంబరాలు అంబరాన్నంటుతాయి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పశువుల పండుగ. అన్నదాతలు ఏడాదంతా పశువుల శ్రమతో వాటి క్షీరధారాలతో రకరకాల సేవలు పొందినందుకు కృతజ్ఞతా భావంతో వాటిని అలంకరించి కడుపు నిండా మేతపెట్టి గోవులను పూజించి ఆరాధిస్తారు. ఇక గంగిరెద్దుల ఆటలు, ఆ సందర్భంగా గంగిరెద్దుల వాళ్ళు వాయించే నాగస్వరం రాగాలు, స్వరమధిరములు విని ఆనందించాల్సింది. పండుగలు, పర్వాలు భారతీయ విశిష్ట సాంప్రదాయాలకు, సంస్కృతికి గీటురాలు. సర్వ ప్రాణుల హితం, పర్యావరణ హితం, సామాజిక అనుబంధాలను, మానవతా విలువల్ని బంధు బలగాలతో ఆత్మీయానురాగాలకు కలబోసుకునే వేదికలుగా కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాల ఆప్యాయతలు పంచుకుని బావల ఆటలు పట్టించే మరదల ఆనందోత్సాహాలకు మరుపురాని వేడుకలు. పెళ్లి కాని ఆడపిల్లల అంతరంగాలలో ముగిలి పువ్వుల్లాంటి మొగుళ్ళ కోసం ఆర్తిగా ఆ ఆదిలక్ష్మిని వేడుకునే ఆటపాటలు. సంక్రాంతి సంప్రదాయాలను గురించి, సంబరాల గురించి క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత ఒక గొబ్బిళ్ళ పాట పాడుకోకుంటే బాగాలేదు కనుక ఒక గొబ్బిళ్ళ పాట పాడిన తర్వాత ఈనాటి SRTV వార్తా కథనంలోకి వెళదాం. ఎన్నో రకాల గొబ్బిళ్ళ పాటల్ని ప్రతివారు ప్రతి ఏటా పాడి ఆనందిస్తుంటారు. అయితే ఈ గొబ్బిళ్ళ పాట SRTV ఛానల్ కోసం రచయిత దాసరి కృష్ణారెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన పాటను ప్రేక్షకులకు, వీక్షకులకు వినిపించి స్వాగతం శ్రీలక్ష్మి సంక్రాంతి లక్ష్మి, స్వాగతం ధరనేలే మహదన లక్ష్మి, స్వాగతం శ్రీలక్ష్మి సంక్రాంతి లక్ష్మి, స్వాగతం ధరనేలే మహదన లక్ష్మి. చిత్తూరు సీమలో చిరునవ్వులతో నీవు వనరులను వనముల్ని సమకూర్చవే తల్లి, రాయలసీమలో రతనాల పంటలకు గంగమ్మ తోడుగా గలగలా పారవే, సస్యశ్యామలమైన సాగుకు తోడవే, సర్వజనులకు హితము అందియవే అమ్మా. అమరావతి నుండి హారతులు పట్టేము, తెలంగాణ బోనాలు తెస్తామే మాత, దేశాన్ని దీవించు, రాష్ట్రాల్ని దీప్తించు, సుఖశాంతులందించు, సౌభ్రాత్వాన్ని పెంచు. సంక్రాంతి జయలక్ష్మి స్వాగతం తల్లి, సంబరాల క్రాంతి సాగిరావమ్మా, సంబరాల క్రాంతి సాగిరావమ్మా. స్వాగతం శ్రీలక్ష్మి సంక్రాంతి లక్ష్మి, స్వాగతం ధరనేలే మహదన లక్ష్మి, స్వాగతం ధరనేలే మహదన లక్ష్మి. ఇవి ఈనాటి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.